ఖమ్మం జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. జిల్లాలో ఏ గ్రామానికైనా వెళ్లి లబ్ధిదారుల ద్వారా వారికి ఏం చేశామో తెలుసుకోవాలంటూ రాయల సూచించారు. దేనిపైన తాము చర్చకు సిద్ధమన్నారు. బిఎల్ఏల సమావేశంలో మంత్రులపై కేటీఆర్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నట్లు రాయల నాగేశ్వరరావు తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజలు చీదరించుకునేలా ఉన్నాయన్నారు రాయల. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం జిల్లాకు వరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు రాయల నాగేశ్వరరావు. వరదలకు మునిగిపోయిన నాయుడుపేట ప్రాంతాన్ని సంరక్షించడం కోసం మరి రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేసి పారిపోయిన మీరు పాలేరు నియోజకవర్గం గురించి మాట్లాడేది. ఈరోజు అసలు విద్యా వసతులు లేని కూసుమంచిలో జూనియర్ కాలేజీ తెచ్చాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజీ పూర్తి చేశాం. జేఎన్టీ కాలేజీ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తాం. అదేవిధంగా అనేక రోడ్లు పూర్తి చేశాం. మరి మార్కెట్ నిర్మాణం పూర్తి చేశాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 3,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం. మీరు నేలకడపల్లి కానీ పాలేరు నియోజకవర్గంలోని పట్టుమని 10 సంవత్సరాల్లో 100 ఇళ్ళు కూడా పూర్తి చేయడం మీరా మాట్లాడేది. పోదాం రండి. ఏ గ్రామంలో అయినా ఇందిరమ్మ ఇల్లు లేకపోతే, ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాకపోతే మేము దేనికైనా సిద్ధం. మరి 10 సంవత్సరాలు